మిర్జాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మీర్జాగూడ దగ్గర బస్సు టిప్పర్ ఢీకొని మృతి చెందిన వారికి కొడంగల్ జేఏసీ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ కూడలిలో రాత్రి జేఏసీ నాయకులు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల పరిహారం అందించాలని, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేడీపీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతానికి సంబంధించిన అంటే తాండూరు నుంచి బయలుదేరినటువంటి బస్సులో ఆల్మోస్ట్ 22 మంది చనిపోతే 13 మంది తాండూరు లోకల్ వాళ్ళే ఉన్నారు. అండ్ మన ప్రాంతవాసి గౌతాబాద్ మండలు నీటూరు గ్రామవాసి కూడా తాండూరు నుంచి హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలో అక్కడ చనిపోయిండు. అక్కడ ఒక 10:30-11 గంటల సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం చూస్తే నిజంగా ఒక భయంకరమైనటువంటి వాతావరణం అక్కడ మేము చూసినాం. నిన్న మేము అక్కడికి వెళ్ళినాం మార్నింగ్. ఆ వాతావరణం చూసి ఎట్లా అనిపించింది అంటే అసలు ఇంత భయంకరమైనటువంటి ఈ వాతావరణం ఇక్కడ సృష్టించబడడానికి కారకులు ఎవరు అంటే ఒక కంజెస్టెడ్ రోడ్, ఒక 2 వీలర్ వస్తుంటే కనీసం పాస్ కూడా చేయలేనటువంటి ఒక కంజెస్టెడ్ రోడ్లో మనము ట్రావెల్ చేస్తున్నాం అంటే ఈ యొక్క పాలకులు ఎలా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళు కేవలము వాళ్ళ యొక్క రాజకీయం చేయడానికి మాత్రమే ఉన్నారు, కానీ మన యొక్క సమస్యల్ని వాళ్ళు పట్టించుకున్న మానాన పోలేదు. అక్కడికి అందరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చాలా మంది అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ జరిగినటువంటి విషయాలు చెప్పారు. ప్రమాదంలో చనిపోయినటువంటి మృతులందరికీ కూడా వాళ్ళ ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ మిత్రులారా గమనించండి. యువత అంతా కూడా ఇక్కడ ఓటుకు నోటు తీసుకొని ఓటు వేయడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి ఇప్పటికైనా యువతనే దీనికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నది. యువత చేతుల్లోనే రేపటి భవిత ఉన్నది. యువత అందరూ కూడా ఓటు వేసేటప్పుడు నోటుకు ఆశించకుండా ఓటు వేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఓటు తీసుకోవడం వల్ల ఈరోజు ప్రశ్నించే తత్వాన్ని చంపుకుంటున్నాము. ఆ ప్రశ్నించే గొంతుకలు లేవు కాబట్టి ఈరోజు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేను సూటిగా ఇక్కడ ఒకటి డిమాండ్ ఏం చేస్తున్నానంటే ఆ హైదరాబాద్ టు మన్నెగూడ రోడ్లో ప్రయాణించేటటువంటి రాజకీయ నాయకులందరూ ఎప్పటి నుండి అయితే ఈ రాజకీయ రంగంలో ఉన్నారో, గత ఎంపీలు కానీ, ప్రస్తుత ఎంపీలు కానీ, గత ఎమ్మెల్యేలు కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఏకముఖంగా రాజకీయ సన్యాసం ప్రకటించాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అదే రోడ్లోకి వెళ్ళి వాళ్ళు హైదరాబాద్కు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు. కొడంగల్, పరిగి, తాండూరు, వికారాబాద్ ఈ 4 ఎమ్మెల్యేలు గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. మరి వాళ్ళ గంటలకు ఏం కనబడుతున్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు సొసైటీకి, వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు మనకు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బహిరంగంగా ప్రకటన చేస్తా ఉన్నాం, బహిరంగంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణమే మాజీలు, తాజాలు అందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. మీకు చేతనవ్వడం లేదు, ప్రజా సంక్షేమం పట్టడం లేదు. ఎంతసేపు ఉన్నా మీ యొక్క స్వలాభాల కోసమే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీ యొక్క స్వలాభాల కోసమే ఇరు వర్గాల పైన తుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప మీకు రాజకీయమే పట్టింది కానీ ప్రజా సంక్షేమం పట్టలేదు. ఇప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ సన్యాసం మాజీలు, తాజాలంతా కూడా ఈ ప్రాంతంలో ప్రయాణించేటటువంటి తాజా రాజకీయ నేతలందరూ కూడా ముక్త కంఠంతో రాజీనామా చేయాలి, రాజకీయ సన్యాసం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు చెప్తూ మన రాష్ట్రాలు నిన్న జరిగిన దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్న సందర్భం. ఎందుకంటే ఎన్నో కళలు కానీ ఎంతో భవిష్యత్తున్న విద్యార్థినులు, మరి చిన్నలు, పెద్దలు ఎంతోమంది మరి చేవెళ్ళ ప్రాంతంలో ఒక కంకర్ టిప్పర్ గుద్దుకొని యాక్సిడెంట్ చేసి బస్సు ఘోరమైన పరిస్థితి. అవి తలుసుకుంటేనే మరి ఒళ్ళు ఉగ్గరించిపోతున్న సందర్భం. కాబట్టి మరి కొడంగల్ జేఏసీ తరఫున క్యాండిల్ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మరి రవాణా మాత్రం మెరుగుపడడం లేదు. మన్నెగూడ నుంచి మరి రావులపల్లి వరకు అంటున్నారు, హైదరాబాదు ఆ ప్రాంతంలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతం. మరి ఇంతవరకు అది 4వే కానీ 6వే అంటారని చెప్తున్నారు కానీ పని కాకపోవడం వల్లనే, అక్కడ డివైడర్ లేకపోవడం వల్లనే అంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే అక్కడున్న మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ
మరి ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా మరి ఇట్లాంటి దుర్ఘటనలు జరగరాదు అంటారంటే ఇటువంటివి యాక్సిడెంట్లు ఇదే కాకుండా చాలా ఎన్నో సందర్భాలు ప్రతి రోజుకు ఎన్నో జరుగుతున్నాయి ఆ రోడ్లో. మరి బీజేపూర్ హైవే అంటారని చెప్పడమే కానీ అక్కడ మాత్రము మరి రోడ్డు విస్తరణ కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా మరి ఈ రవాణా మరి ఈ ప్రయాణికులకు ఆ రూట్లో వెళ్ళాలంటేనే భయం కలుగుతున్న విషయం కాబట్టి ఎంతో భవిష్యత్తున్న మరి భావి తరాల విద్యార్థులు చనిపోవడం, ఒక్క కుటుంబంలోనే ముగ్గురు ఒక పిల్లలు మరి తల్లిదండ్రులు లేకుండా అనాథలు కావడం అంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మేము కొడంగల్ మరి కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే స్పందించి అక్కడ రోడ్డు పనులు కూడా వెంటనే జరగాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రమేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ మన ఎరన్పల్లి సీను గారు మాట్లాడాల్సిందిగా ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న జరిగినటువంటి విషయం చాలా ఘోరమైనటువంటి విషయమే. నేను అక్కడికి స్పాట్ దగ్గరికి వెళ్ళాను. 10 గంటల సమయానికి అక్కడ చేరుకోవడం జరిగింది. చాలా ఘోరంగా ఆ టిప్పర్ ఆర్టీసీ బస్సు గుద్దడం వల్ల 17 మంది అక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది. తర్వాత అక్కడ హాస్పిటల్ సరిగా లేనందువలన ఈ మిగతా 4-5 మంది చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేమందరం కొడంగల్లో జేఏసీ తరఫున అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్కి వస్తూ ఉన్నటువంటి దారి ఏదైతే మన్నగూడ నుంచి అక్కడ అప్ప జంక్షన్ వరకు ఖచ్చితంగా అక్కడ రోడ్ అయితే వేయాలి. ఆ రోడ్డు వల్ల చాలామంది ఒక మీటర్కి గుంత ఉంది. ఆ గుంతల వల్ల రోడ్డు వెడల్పు లేనటువంటి వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ అక్కడ కూరగాయలు అమ్ముతున్నటువంటి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అప్పటికీ కూడా మీరు గమనించకుండా మీరు రోడ్లు వేయడం లేదు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారైనా సరే, ఎమ్మెల్యేలు అయినటువంటి తాండ్రు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళైనా సరే, మరిగి మిగతా ఎమ్మెల్యే అందరూ కూడా దయచేసి రోడ్లు వెంటనే శాంక్షన్ చేసి వెంటనే పనులు మొదలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థి సోదరులైనటువంటి వాళ్ళందరికీ కూడా మా యొక్క తరఫున నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ, జై హింద్. ముందుగా నిన్న ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ రోడ్డు యాక్సిడెంట్కు కారణమైన రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అధికారులు ఇప్పుడన్నా మేల్కొని ఈ సంఘటనకు జరిగిన కారణాలు వేరే విషయాలు, ఒక రోడ్డు పైన చిన్న గుంత ద్వారా జరిగినది ఇది. ఆ గుంతలో ఆ ట్రిప్పర్ కట్ చేయడం, ఆ గుంతను తప్పించడానికి ఆ డ్రైవర్ చేసిన చిన్న తప్పిదం వల్ల ఇంతమంది ప్రాణాలు వెళ్ళిపోయినాయి. ఈ రోడ్డు పైన జరుగుతున్న యాక్సిడెంట్లు రోడ్డు పరిస్థితికి ఎన్నోసార్లు నేషనల్ హైవే వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి టోల్ ఫ్రీ నంబర్కు కంప్లైంట్ చేసిన తూతూ మంత్రంగానే రోడ్డుకు వాళ్ళు పట్టించుకోకుండా చేయడం చాలా బాధాకరం. అలాగే ఈ కొడంగల్లో కూడా జరుగుతున్న అభివృద్ధి పనులకు ఇప్పుడన్నా ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మేల్కొని ఈ యొక్క మెడికల్ కాలేజు, వేరే వైద్య అనుబంధ కళాశాలలు అన్నీ కూడా నేషనల్ హైవే పక్కకైన అబ్బాయిపల్లిలో నిర్మించి ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటి ద్వారా సద్వినియోగం చేసుకొని చాలామందిని కాపాడవచ్చు అని మీ అందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, కొడంగల్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఈ విషయం తెలియజేస్తున్నారు. ఈ మెడికల్ లాంటి కాలేజీలు తీసుకెళ్ళి ఎక్కడనో రూరల్ ఇంటీరియర్లో పెట్టడం కన్నా అక్కడ వేరే చాలా రకాలైన కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీ లాంటివి అక్కడ పెట్టుకోవచ్చు. ఈ మెడికల్ కాలేజీలు మాత్రము నేషనల్ హైవే పక్కకు, స్టేట్ హైవే పక్కకు ఉండి యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి యొక్క సహాయం కోరవచ్చు, ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే ప్రభుత్వము ఈ విధమైన సంఘటనను 2 విధాలుగా తీసుకొని మెడికల్ కాలేజ్ను అప్పాయిపల్లిలో మరియు కొడంగల్ హైదరాబాద్ రోడ్ను విస్తరించి 4 లేన్లకు అతి త్వరగా పూర్తి చేయాలని అందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర నాయకులను, రాష్ట్ర అధికారులను కోరడం జరుగుతున్నది. మంచి సందేశాన్ని ఇచ్చారు. అనంతరం ఈ సందర్భాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు, న్యాయవాది అయినటువంటి రవీంద్ర గారిని మాట్లాడుతూ నిన్న జరిగిన దుర్ఘటన ఉద్దేశించి నేను చాలా కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి సందర్భం. ఎందుకంటే నిన్న ప్రాణాలు అనేటివి గాలిలో ఎగిరినటువంటి సందర్భం. ముఖ్యంగా నిన్న పోయినటువంటి బస్సులో ప్రయాణించే వ్యక్తులు కేవలం వాళ్ళు
హాస్పిటళ్లకు పోయేటటువంటి సందర్భంలో ఈ యాక్సిడెంట్ ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ జరగడం అనేది ఆ భగవంతుడు ఏం నిర్ణయం తీసుకున్నాడో అర్థం కాని పరిస్థితి. అదే భగవంతుడు మన రాజకీయ నాయకులను మనకి ఏ రకంగా ఇచ్చిండో అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోడ్లు అనే దానిపైన మన దగ్గర బైక్ల మీద తిరిగే కానుంచి బట్టి ప్రతి వాహనాల పైన చాలాన్లు విధిస్తూ ఉంటారు. మరి చాలాన్లు విధించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది, కానీ రోడ్లు బాగు చేయాలి, ప్రజల బాగోగులు చూడాలి, ప్రజల నష్ట కష్టాలు చూడాలి అని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ ధోరణిలో ఆలోచన చేయకపోవడమే ఈ దుర్ఘటనకు దారితీసిందంటని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఏ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా కావచ్చు, ఇప్పటి ప్రభుత్వమైనా కావచ్చు, వీళ్ళు ఏదైతే చనిపోయిందో ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అదే రకంగా ప్రతి కుటుంబంలో నౌకరీ ఇచ్చుకుంటూ ఎక్స్గ్రేషియా 50 లక్షలు ప్రకటించాలంటని చెప్పి ఈ కేడీపీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుకే కళ్ళు తెరిచిండ్రు, ఏదో పూర్తిగా ఎక్కడిదక్కడ క్లోజ్ చేయాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఈ ప్రజలు అదే రకంగా ఉంటారు, మేము ఇదే రకంగా బిహేవ్ చేస్తామంటని చెప్పంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు తాండూరు విలేము స్కూల్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేయడం జరిగింది. నిన్న జరిగిన ఘటన దగ్గర మన TV9 రిపోర్టర్ ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలు కూతురు అనుకుంటా, ఆయన బాధాకరంగా మన చెల్లమ్మ అంటని చెప్పి అంటారు సబితా ఇంద్రారెడ్డి గారిని, ఆమె ముంగట లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ముంగట ఆయన ఆవేదనను వెలుబుచ్చుకొని దీనికి అంతటికి కారణం మీరే అంటని చెప్పి బల్ల గుర్తి చెప్పడం జరిగింది. ఆయన ఆవేదన కేవలం ఆయన ఆవేదన కాదు, ప్రజలందరి ఆవేదన కూడా చెప్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఈ ప్రభుత్వాలు మారాలి, ఈ ప్రభుత్వాలు ప్రజా పక్షాన నిలబడాలంటే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.